12 తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు మంత్రివర్యులు హౌసింగ్ బోర్డు కాలనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం విచ్చేయుచున్నారు. కావున ప్రతి ఒక్కరూ గ్రామ, పట్టణ, జిల్లా నాయకులందరూ మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 గంటలకు విధిగా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క సభకు విచ్చేచున్న ముఖ్య అతిథులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రులు మరియు కోనంనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, గౌరవ అతిథులుగా విచ్చేస్తున్నవారు శ్రీ అంకిత్ పటేల్ గారు, కలెక్టర్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీ రోహిత్ రాజు గారు, ఎస్పీ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీ మోకాల తిరుమలరావు గారు, డైరెక్టర్ E&M సింగరేణి, పల్లా రాజశేఖర్ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు హైదరాబాదు, శ్రీ మాలత్ బలరాం గారు, నందతండ సర్పంచ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ గౌరవ అధ్యక్షులు తుంపూరు శివ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశం ఈరోజు సమసమాజ నిర్మాణంతో విరాజిల్లుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒకే వ్యక్తి కృషి. ఆ వ్యక్తిని స్మరించుకోవడంలో భాగంగా కొత్తగూడెం అందుబాటులో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి 3 సంవత్సరాల ముందు నుండి కృషి జరుగుతుంది. ఈ కమిటీ వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతోటి సింగరేణి జీఎంలు, ఏజీఎంలు అందరూ కూడా మాకు సహకరించారు. అట్లాగే ఇక్కడ లోకల్ ప్రజలు కూడా అందరు సహకరించారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాకు ఈ కార్యక్రమానికి గుడిసెల వెంకటస్వామి అని ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు నివాసం కోసం పోరాటం చేసిన యోధుడు వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం, గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఈనాటి వరకు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆనాడు అంబేద్కర్ గారికి కనుక ఆ అవకాశం, రాజ్యాంగాన్ని రచించే అవకాశం వచ్చి ఉండకపోయి ఉంటే ఈ దేశంలో ఈనాటికి కూడా ఈ వ్యవస్థ ఇలా ఉండేది కాదు. ఊరు బయటనే ఉండే పరిస్థితులు ఉండేది. కాబట్టి ఈరోజు సర్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఎందుకు ఈ దేశంలో బడుగు బలైన వర్గాలను కూడా ఇవాళ లెక్కిస్తున్నారు జనాభాలో అంటే ఆ రోజు ఓటు హక్కు అనేది వజ్రాయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇదొక్కటే నేను చెప్పదలుచుకుని చాలా చేశారు. ఈరోజు ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తల ఎత్తుకొని జీవిస్తున్నారు. ఇవాళ ప్రతి నాయకుడు కూడా ఒక నిరుపేద ఇంటికి తలుపు తడుతున్నాడంటే అది ఓటు అనే వజ్రాయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం వల్లనే. కాబట్టి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు వల్ల మనం ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నాం, ప్రధానమంత్రులు అవుతున్నాం, ఇవాళ సర్పంచులు అవుతున్నాం. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరూ విచ్చేయవలసిందిగా ఈ కమిటీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ఈ కొత్తగూడెం ప్రజలకు విన్నవిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గారి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి మనం అందరం కూడా వచ్చి దీన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాము. ఎక్కువ మొత్తంలో వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ప్రపంచంలో మనది గొప్ప రాజ్యాంగము. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం లేదు. మనకి దాదాపు 1950 వరకు భారతదేశంలో చదువు అనేది ఎవరికి లేదు, కొంతమందికి మాత్రమే ఉంది. ఆ తర్వాత మాత్రమే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ప్రతి ఒక్కరికి సమానత్వం రావాలని, అందరూ సమానంగా బ్రతకాలని, అందరూ
ఆర్టికల్ 21 ప్రకారంగా ఏంటంటే గౌరవప్రదమైనటువంటి జీవితం ప్రతి ఒక్కళ్ళు జీవించాలని మనకి డైరెక్ట్ ఏది ఫండమెంటల్ రైట్స్లో కూడా చేర్చడం జరిగింది. తద్వారా అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు పొందాలని ఫండమెంటల్ రైట్స్లో ఇచ్చారు. అట్లనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పొందుపరిచి అసలు భారతదేశంలో స్టేట్ సోషలిజం అంటే స్టేట్కి సోషలిజం లక్షణాలు ఉండాలా, అంటే అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వం కలిగి ఉండాలనే ఉద్దేశంతో అతిపెద్ద రాజ్యాంగం రాసినా కానీ భారతదేశంలో దాదాపు 78 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా కానీ సమానమైనటువంటి హక్కులు ప్రజలకు లేవు. ఇది కేవలం ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవడం ద్వారానే అది సాధ్యమని అంబేద్కర్ గారు చెప్పిండు. అంబేద్కర్ గారి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నేను ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చి అందరికీ భారత రాజకీయ సమానత్వాన్ని కల్పించాను. కానీ దాన్ని ఉపయోగించుకొని ఓటు అనేటువంటి మహత్తరమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని చదువు అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఓటుని కనుక సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే ఆర్థికంగా సాంఘిక సమానత్వం పొందడం అనేది భారత ప్రజల మీద ఆధారపడి ఉన్నదని అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయము అతి కొద్ది మందికే తెలుసు. ఈరోజు మన చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు మన తెలంగాణ మంత్రివర్యులు గడ్డం వివేక వెంకటస్వామి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కోనేని సాంబశివరావు గారు, అదేవిధంగా కేఆర్ నాగరాజు గారు, మన గౌరవ కలెక్టర్ గారు మరియు మన ఎస్పీ గారు కూడా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం అనేది కేవలం ఒక సంఘానిదో ఒక ఊరిదో కాదు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు అనే అతను మన యావత్ భారతదేశానికి అన్ని కులాలకు చెందినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన కొత్తగూడెం శాసన నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి అందరూ రావాల్సిందిగా మన విగ్రహ స్థాపన కమిటీ వాళ్ళు కోరుచున్నారు. అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఆవిష్కరణ చేయాలి ఈ విగ్రహానికి అని చెప్పి. ఎందుకు అని అంటే ఒకే ఒక మాట చెప్తా, అంబేద్కరుడు అందరివాడు. సూర్యుడు ఏ విధంగా అయితే అందరికీ వెలుగునిస్తున్నాడో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరికీ కూడా, అన్ని కులాలకు, ఓసీలకు కూడా వెలుగునిచ్చిన సూర్యుడు లాంటి వాడు అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆషామాషి కాదు, నిజమైనటువంటి వాడు.